మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. 25 ఏళ్లకే గుండె జబ్బులు మనుషుల్ని హరి అనిపిస్తున్నాయా? ఎవరిని సరిగా చూడకుండానే, కనీసం పెళ్లి కూడా కాకుండానే కాలం చేసేటువంటి పరిస్థితులు వస్తున్నాయా? ఏం జరుగుతోంది మన ఆరోగ్యానికి సంబంధించి? హెల్త్ ఆఫ్ ద నేషన్ పేరుతో అపోలో 2025 రిలీజ్ చేసినటువంటి ఒక నివేదిక ఇప్పుడు అందరిలోనూ గుబులు రేపుతుంది. ఇందులో ఉన్న వాస్తవాలు ఏంటి? నిజంగానే యవ్వనంలో ఉన్నవాళ్ళు గుండెపోటుకి ఎందుకు గురవుతున్నారు? విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డాక్టర్ రవికాంత్ గారు, కార్డియాలజిస్ట్, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, అపోలో జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి డాక్టర్. ఆయన అందుబాటులో ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఈ రిపోర్టు చూస్తే కొంత ఆందోళన రేకెత్తించేటువంటి రిపోర్ట్గా కనిపిస్తుంది. 25 ఏళ్లకే గుండె జబ్బులు. ఈ మధ్య చూస్తున్నాం మనం, కరోనా తర్వాత చాలామంది హఠాత్తుగా కార్డియాక్ అరెస్ట్ అంటున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. సో అసలు ఎందుకు వస్తున్నాయి? 25 ఏళ్లకే ఈ సమస్యను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మనకి? ఈ 25 ఏళ్లకి గుండెపోటు అనేది చాలా విషాదకరమైన వార్త. చాలా అరుదు అని నేను చెప్పలేను, అంటే అరుదు అని చెప్పగలను, కానీ ఎప్పుడు చూడలేదు. ఇది ఆశ్చర్యం, విచిత్రం అనేది మాత్రం నేను చెప్పను. ఎందుకు అంటే ఇప్పుడు కార్డియాలజిస్ట్ గా, ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అంటే నేను ఎమర్జెన్సీలో యాంజియోప్లాస్టీలు చేయటం, హార్ట్ అటాక్, గుండెపోటు వచ్చిన వాళ్ళకి అప్పటికప్పుడు స్టెంట్ బిగించడం, ఇటువంటివి చేయటం అనేది ఈ ప్రక్రియ 2007 నుంచి నేను మొదలు పెట్టాను. నాలాగా సీనియర్స్ 1990లో, 1980లో, 70లో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ వయసు, మీరు మాట్లాడిన 25 ఏళ్ల వయసు వాళ్ళకి ఒక్కొక్క కార్డియాలజిస్ట్ ఎంతమందికి పెట్టుంటారు అనేది మనం ఒక ఆలోచన చేస్తే, ప్రతి కార్డియాలజిస్ట్ ఒక డెకేడ్ కి నాకు తెలిసి ఒక 20 మందినైనా చూసుంటారు. అంటే కాకపోతే డెకేడ్ కి 20, ఇంకా ఎక్కువే. 10 సంవత్సరాలకి మీరు ఒక 20 మందిని చూసారు, కానీ ఇప్పుడు మరి నంబర్ పెరిగిపోయినట్టు కనిపిస్తుంది కదా? నేను చెప్పింది ఒక కార్డియాలజిస్ట్ అండి, ఒక కార్డియాలజిస్ట్, సింగిల్ కార్డియాలజిస్ట్. ఇంకోటి నేను చెప్పింది కూడా తక్కువే, ఎందుకంటే నేను లెక్కేసి చెప్పలేదు. మీరు అడిగారని నా మైండ్ లోంచి వచ్చింది చెప్పాను. ఎందుకంటే నాకు పేర్లు గుర్తుంటాయి, చాలా మంది యంగ్స్టర్స్ పిర్లు గుర్తుంటాయి. అండ్ పెళ్లి కాని వాళ్ళకి స్టెంట్ బిగించడం అనేది చాలా సార్లు జరిగింది. జరగటమే కాకుండా వాళ్ళు పెళ్ళయి తర్వాత ఎమ్మటి వచ్చిన వాళ్ళు బియ్యంకులు అవ్వచ్చు, వాటెవర్, మామగారు అవ్వచ్చు, అత్తగారు అవ్వచ్చు, కాబోయే మామగారు, అత్తగారు అవ్వచ్చు, కొన్నిసార్లు ఫియాన్సే తీసుకొని వచ్చిన రోజులు ఉన్నాయి. అండ్ రీసెంట్ పాస్ట్ సెలబ్రిటీస్ లో కూడా మీరు చూసి ఉంటారు. నేను ఇప్పుడు పేరు చెప్పను కానీ, బట్ దెర్ ఆర్ పీపుల్ ఫియాన్స్ డ్రైవ్ చేసుకొని హస్బెండ్ ని అంటే కాబోయే హస్బెండ్ ని తీసుకెళ్లారు ఎమర్జెన్సీ హాస్పిటల్స్ కి. సో ఇవి అరుదు, కానీ చూడమనేమి లేదు. అంటే ఫ్రీక్వెన్సీ ఏమన్నా పెరిగిందా ఈ మధ్య కాలంలో? పెరిగిందా అంటే నాకైతే అంత అనిపించట్లేదు. కానీ నేను చూసింది ఏంటంటే న్యూస్ ఆర్టికల్స్. అంటే మీకు ఏమవుతుంది, ఈ న్యూస్ ఇంతకు ముందు అయితే అందరికి తెలిసేది కాదు జరిగితే. ఇప్పుడు ప్రతి ఈవెంట్, ప్రతి ఎపిసోడ్ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ రికార్డ్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, ఇలా మీడియా, రకరకాల మీడియా ఉండటం వల్ల పడిపోయాడు 24 ఏళ్ల వాడు, షటిల్ ఆడుతూ పడిపోయాడు, టెన్నిస్ ఆడుతూ పడిపోయాడు, డాన్స్ వేస్తూ పడిపోయాడు, ఇలా మీరు ముందు కూడా జరిగి ఉంటాయి. ఇప్పుడు కొంచెం ఎక్కువగా మీకు అవి ఫోకస్ అవుతున్నాయి, కనిపిస్తున్నాయి. ఒకటి. రెండు, కొంచెం పెరిగి ఉండొచ్చు, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే పాపులేషన్ గ్రోత్ కూడా ఎక్కువగా ఉంది. అండ్ ఈ యంగ్స్టర్స్, మిడిల్ ఏజ్ సంఖ్య మన ఇండియాలో బాగా ఎక్కువగా పెరిగింది. సో అది కూడా ఒక కారణం ఉంటుంది. అండ్ ఇది ఎందుకు జరుగుతుంది అనే దానికి మనం ప్రస్తావిస్తే, కొంతమందిలో అయితే మేము జీవనశైలి కూడా కరెక్ట్ గా ఉండి, పద్ధతిగా ఉండి, ఏ తప్పు చేయని వాళ్ళంటే, తప్పని కాదు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ చేయటము, ఆల్కహాల్ మితిమీరి తాగటము, ఇవన్నీ నేను చెప్పే మాదక ద్రవ్యాలు తీసుకోవటము, ఇట్ కెన్ బి కొకైన్, ఎందుకంటే కొకైన్ కెన్ కాజ్ హార్ట్ అటాక్స్. సో ఇటువంటివి లేని వాళ్ళలో కూడా చూస్తాము, కానీ అది ఎక్స్ట్రీమ్లీ రేర్. జనరల్ గా యంగ్స్టర్స్ లో మేము చూసేది మోస్ట్ కామన్ కారణము స్మోకింగ్, ధూమపానం. టొబాకో, ఏ కైండ్ ఆఫ్ టొబాకో కూడా ఈ పాసిబిలిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మీరు అడిగిన ప్రశ్నకి చెప్పాలంటే, ఈ లాస్ట్ 6 months లో ఇప్పుడు ఒక 6 patients ని చూశాను, 6గురిని చూస్తుంటాను. అంటే 25 వయసు వాళ్ళు, 25 చుట్టుపక్కల, అంటే 28,
21 తీసుకోండి, 21 నుంచి 28 మధ్యలో, అంటే 20 to 30 అనుకోండి, ఓకే 20 to 30 మధ్యలో. సార్ ఇంకోటి ఈ రిపోర్ట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు కూడా పెట్టారు. ఇప్పుడు మేల్స్లో ఎలా అయితే మీరు స్మోకింగ్ లాంటి కాజెస్ ఉండొచ్చు అని చెప్పని అంటున్నారు, ఫీమేల్స్లో కూడా మెచ్యూర్ అయిన తర్వాత కూడా గుండె జబ్బులు వస్తున్నాయి, వాటి ప్రమాదం ఉంది అనేటువంటి ఈ రిపోర్ట్లో వచ్చింది అంటున్నారు. ఫీమేల్స్లో ఏమైనా డిఫరెంట్ కాజెస్ ఉంటాయా ఇట్లా 25 ఏళ్ల లోపు, 25 ఏళ్ల వయసులో, 25-30 ఏళ్ల వయసులో గుండె జబ్బులు రావడానికి? చాలా మంచి ప్రశ్న అండి ఇది. ఫీమేల్స్ లో, విమెన్ లో కూడా చూశాను, కానీ విమెన్ లో కంపారిటివ్ గా కొంచెం మగవాళ్ళ కంటే కౌంటర్ పార్ట్స్ కంటే ఎక్కువ ఉంటుంది ఏజ్, ఒక 5 ఏళ్ళు అటు ఇటు. అయితే నేను అతి చిన్న వయసు నేను చూసింది అంటే ఎప్పుడో ట్రైనింగ్ లో ఉస్మానియాలో చూసింది పక్కకు పెడితే 5 ఏళ్ళకి అవి కవాసకి డిసీజ్ అని చాలా రేర్, అరుదైన వ్యాధులు ఉంటాయి ఆటో ఇమ్యూన్ డిసీజ్లు, అవి ఎవరికి లక్షలో ఒకరికి అలా ఉంటుంది, తటస్థించే అవకాశం ఉంటుంది. బట్ అదర్వైజ్ టకాయుసిస్ ఆర్థరైటిస్ అని ఉంది, టకాయుసిస్ ఆర్థరైటిస్ అది. సో ఇది లేటెస్ట్ గా నేను ఒక 20 year old కి చూశానండి, 20 years ఫీమేల్ కి. సో టకాయుసిస్ ఆర్థరైటిస్ ఇస్ వన్ ఆఫ్ ద డిసీజెస్ విచ్ కెన్ కాజ్ హార్ట్ అటాక్స్. వీళ్ళల్లో వాళ్ళు చేసిన తప్పిదం ఏమీ లేదు, వాళ్ళకి అది ఇప్పటికీ టకాయుసిస్ ఆర్థరైటిస్ ఎలా వస్తుంది అనే దాని మీద ఒక డిబేట్ ఉంది. ఇండియాలో టీబీ ఇస్ ద మోస్ట్ కామన్ కాజ్ అని అనుకుంటాము మేము, ఆటో ఇమ్యూన్ పెథాలజీ కూడా అనుకుంటాం, రకరకాల హైపోథసిస్ ఉన్నాయి. కాకపోతే ఇది కూడా చూడటం జరుగుతుంది 20 ఏళ్ల దాంట్లో, చాలా అరుదు, ఇవన్నీ డిస్కషన్ చేసేవే తప్పించి రోజు చూసేవి కావు. సార్ ఓవరాల్గా మన లైఫ్ స్టైల్లో వచ్చిన చేంజెసే ఈ ఆరోగ్యపరమైన సమస్యలకి కారణం అని ఒకటి చెప్తున్నారు. ప్లస్ విటమిన్ డెఫిషియన్సీస్, డి విటమిన్, B12 ఇట్లా రకరకాలవి, నిజంగా ఇవన్నీ కూడా గుండె జబ్బులకి కారణమయ్యే అవకాశం ఉందా? కారణం అని చెప్పడం కష్టం అండి, రిస్క్ ఫ్యాక్టర్స్ అని చెప్తాము. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, కారణం అంటే ఏంటంటే ఈక్వేషన్ లాగా, ఇది కారణము అని. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కోవిడ్ న్యూమోనియాకి కారణము, న్యూమోనియా వచ్చింది ఒకరికి, దీనికి ఏం కారణం రా అంటే కోవిడ్, ఇది అలా చెప్పలేవు. అంటే షుగరు, బ్లడ్ ప్రెషరు, ఇప్పుడు మీరు చెప్పిన విటమిన్ B12, విటమిన్ డి, ఇవి అరుదైన, అంటే వీటిని ఎంత కంట్రిబ్యూట్ చేస్తాయి గుండెకి అనేది ఇప్పటికీ డిబేటబుల్. అంటే రౌండ్ ద వరల్డ్ రీసెర్చ్ పేపర్స్ అన్ని కూడా విటమిన్ డి, విటమిన్ B12 ఇవన్నీ నావెల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం, అంటే అరుదైన రిస్క్ ఫ్యాక్టర్స్. దానికి అట్రిబ్యూట్ చేయడం చాలా కష్టమైన విషయం. స్మోకింగ్ ని అట్రిబ్యూట్ చేయొచ్చు, ఇప్పటికైతే స్మోకింగ్ ని అట్రిబ్యూట్ చేయొచ్చు, మధుమేహం డయాబెటీస్ ని అట్రిబ్యూట్ చేయొచ్చు, హైపర్ టెన్షన్ ని అట్రిబ్యూట్ చేయొచ్చు, కారణంగా కాదు రిస్క్ ఫ్యాక్టర్ గా. అంటే అవకాశం ఎక్కువ వీళ్ళల్లో, నేను చెప్పే వాళ్ళలో అవకాశం ఎక్కువ. అలా విటమిన్ B12, విటమిన్ డిని ఇంకా దాంట్లోకి తీసుకురాలేము. అంటే ఇవి తక్కువ ఉన్న వాళ్ళలో గుండెపోట్లు ఎక్కువ అనే మాట ఇప్పటికైతే చెప్పలేము. పాసిబిలిటీ ఇంకా రిమోట్, అది ప్రూవ్ చేయాలంటే ఇంకా డేటా చాలా అవసరం. ఈ రోజున మాత్రం అవి చెప్పడం డిఫికల్ట్. మీరు ఇంకోటి ఏదో అడిగారు, ఈ రెండు కాకుండా. కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళలో డయాబెటీస్, దాని తర్వాత దానికి అనుబంధంగా వచ్చేటువంటి వ్యాధులు, ఫ్యాటీ లివర్ లాంటివి కావచ్చు, ఒబేసిటీ లాంటివి కావచ్చు, ఇవన్నీ కూడా గుండె జబ్బులకి కారణం అవుతున్నాయి అంటున్నారు. సో నిజంగా అంత స్థాయిలో ఇవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయా గుండె పనితీరుని? డెఫినెట్ గా చేస్తాయండి. ఇందాకటివి నేను చెప్పలేను కానీ ఇవి చేస్తాయి. ఎస్పెషల్లీ డయాబెటీస్, మధుమేహం, ఊబకాయం, ఫిజికల్ ఇన్యాక్టివిటీ. ఊబకాయం అంటే లావు ఉండటమే కాదు, మనిషి మూమెంట్స్ తక్కువ ఉండడం, ఫిజికల్ ఇన్యాక్టివిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్, మధుమేహం, అండ్ ఇవన్నీ ఇంటర్లింక్డ్. జనరల్ గా ఒబెసిటీ ఉండటం, అంటే ఊబకాయం ఉన్న వాళ్ళకి కొంతమందిలో, అంటే కొంతమంది పర్సంటేజ్ లో మీకు మధుమేహం వస్తుంది అనమాట. ఇది అబ్సల్యూట్లీ ఊబకాయం వల్లే వస్తుంది, అందరికి కాదు, ఒక పర్సంటేజ్ ఆఫ్ పీపుల్. వీళ్ళల్లో ఊబకాయం లేకపోతే డయాబెటీస్ ఉండదు. ఇలానే వీళ్ళల్లోనే డయాబెటీస్ వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ అని ఒకటి వస్తుంది. మీరు ఒకటి వాడారు పదం, ఫ్యాటీ లివర్ అని. దాన్ని ఇప్పుడు నాష్ అని ఇంతకుముందు అనేవాళ్ళు, ఇప్పుడు రకరకాలుగా పేర్లు మారుతున్నాయి దాన్ని. ఫైనల్ గా అది మెటబాలిక్ డిజార్డర్ అనమాట. అది కూడా లివర్ లో ఫ్యాట్ డిపాజిషన్, రాంగ్ ప్లేసెస్ లో ఫ్యాట్ డిపాజిషన్, మన కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం, అంటే రక్తనాళాల్లో పూడిక, బ్రెయిన్ కి వెళ్లే నాళాల్లో పూడిక. సో ఇది ఒక ఇంటర్లింక్డ్ సిస్టమ్, దీన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అని అంటారు. సో ఇది మధుమేహము, ఊబకాయము, సెడెంటరీ లైఫ్ స్టైల్ కి సంబంధించింది, ప్లస్
కొలెస్ట్రాల్ ఒక రకమైన ట్రైగ్లిజరైడ్స్ అని ఉంటాయి. ఇవన్నీ మూకుమ్మడిగా ఒక యూనిట్ అన్నమాట. సో వీటిని ఎక్కువగా సౌత్ ఈస్ట్ ఏషియాలో చూస్తాం మనం, ఓకే ఓకే ఎస్పెషల్లీ మన ఇండియా చుట్టుపక్కల దేశాల్లో ఎక్కువగా చూస్తాం. మన తెగకి ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మన వాళ్ళు ఎస్పెషల్లీ జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. అంటే ఫిజికల్లీ యాక్టివ్ ఉండాలి, లావు కాకుండా ప్రయత్నం చేయాలి, డయాబెటీస్ రాకుండా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు డయాబెటీస్ సన్నగా ఉండి అన్ని జాగ్రత్తలు తీసుకొని కూడా రావచ్చు, కానీ కొంతమందిలో వీటి వల్ల వస్తుంది. వీళ్ళు జాగ్రత్త పాటించాలి. సార్, వాట్ ఈస్ ద బెస్ట్ వే టు ఎస్కేప్ దిస్? ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏంటంటే ఈ హెల్త్ కాన్షియస్ అనేది ఉంది, కానీ దాన్ని ఎలా చేయాలనేది ఎవరికి క్లారిటీ లేదు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే గుండె జబ్బుని తప్పించుకోవచ్చు? చాలా మంచి ప్రశ్న అండి ఇది. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, మనం చేసే మంచి అనేది, అంటే మంచి అనేది మన హెల్త్ కి మంచి అనేది ఏదైతే చేస్తున్నావో అవి నేను చెప్తాను, కానీ ఇది అమృతం కాదు. అంటే ఇవన్నీ చేస్తే మనకి గుండెపోటు రాదు, గుండె జబ్బు రాదు అని ఎవరం చెప్పలేము, కానీ వచ్చేది ఉంటే పోస్ట్ పోన్ అవుతాయి. అట్లీస్ట్ యంగర్ ఏజెస్ లో 25 ఏళ్ల లోపు, 20 పెళ్లి కాకుండా గుండె జబ్బు బారిన పడడం, దాన్ని ఎంతవరకు తప్పించవచ్చు? ఎగ్జాక్ట్లీ, మనం తప్పించడం అనేది మనం పోస్ట్ పోన్ మాత్రం చేయగలుగుతాం. ఒక డెకేడ్ అవ్వచ్చు, 2 డెకేడ్లు అవ్వచ్చు, మనం చేసే ప్రక్రియల మీద ఆధారపడి ఉంటాయి. సో కొంతమందికి రాకుండా కూడా పోతాయి. ఎగ్జాంపుల్, కొంతమందికి స్మోకింగ్ రిలేటెడ్ హార్ట్ డిసీజెస్ ఉంటాయి. గుండెపోటు స్మోకింగ్ చేయటం వల్లే వస్తుంది, చేయకపోతే రాదు. అది కొంతమందిలో. ఆ కొంతమందికి స్మోకింగ్ చేయకపోతే రానే రా. సో అటువంటి వాళ్ళు స్మోక్ చేయకపోతే బెస్ట్. సో ఆ విధంగా మీకు స్మోకింగ్ కి జోలికి పోకూడదు, లావు లేకుండా ప్రయత్నం చేయాలి. ఎస్పెషల్లీ లావు అనే విషయంలోకి వస్తే పొట్ట చుట్టూ వేస్ట్ సర్కంఫరెన్స్ తక్కువగా ఉండాలి. అంటే దీన్ని సెంట్రల్ ఒబెసిటీ అంటారు. పొట్ట చుట్టూ లావు లేకుండా ఉండే ప్రయత్నం చేయటం, అలా ముందు నుంచి ప్రివెంట్ చేయటం. అంటే మొదటి దశలో ఏంటి, కొంచెం వచ్చింది పొట్ట పోన్లే అనుకోకుండా అప్పటి నుంచే గట్టిగా ఉంటే రాకుండా ఉంటుంది. సో అప్పటి నుంచే ప్రయత్నం చేయటం. తర్వాత ఫిజికల్లీ యాక్టివ్ ఉండటం. ఫిజికల్లీ యాక్టివ్ అంటే ఎంత మంది అంటే చాలా మంది ఒక తప్పుడు అపోహ ఉంటుంది. ఏమిటి అంటే చెమటలు వస్తే, ఎక్సర్సైజ్ చేసి చెమటలు వస్తాయి అనుకుంటారు. ఎక్సర్సైజ్ చేసి చెమటలు రావక్కర్లే, ఏసీ వేసుకుంటే రాదు. సో అలా కాదు, 30 నిమిషాల నుంచి 40 నిమిషాలు వారానికి అట్లీస్ట్ 4 రోజులు మీరు 4 రోజులు అట్లీస్ట్ 4 రోజులు మీరు వ్యాయామం చేస్తే, ఎటువంటి వ్యాయామం, 30 నిమిషాలు అని చెప్పాను చూడండి, మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటాం. అంటే ఒక పని పర్పస్ఫుల్ వాక్, స్పీడ్ వాక్ చేస్తే దాంతో సమానమైనది ఏదైనా మీ ఇష్టం, దానికంటే ఎక్కువ చేయొచ్చు, దానికంటే తక్కువ కాకుండా చూసుకోవాలి. ఇది తర్వాత రక్తపోటు ఉంటే గుర్తించి దాన్ని అదుపులో పెట్టుకోవటం, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అని బ్లడ్ లో తెలిస్తే వాళ్ళు దాన్ని అదుపులో పెట్టుకోవటం. అట్లని చెప్పి ఇవన్నీ ఉన్న వాళ్ళు భయపడిపోవద్దండి. భయపడకుండా దాన్ని అదుపులో పెట్టుకొని ప్రివెంట్ చేయటం గానీ పోస్ట్ పోన్ చేయటం గానీ మన చేతిలో ఉండే విధంగా ఉంటుంది. రైట్ సార్, ఇంకొకటి, ఒకవేళ యంగ్ ఏజ్ లో గనక ఈ హార్ట్ డిసీజెస్ వస్తే, మీరు అన్నట్టుగా స్టంట్ వేయాల్సిన పరిస్థితి వస్తే, అతని వైవాహిక జీవితం లేదా ఆమె వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? ఇది కూడా ఒక ఆందోళన కలిగించేటువంటి చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే నా దగ్గర కొంతమంది లవర్స్, అంటే ఇద్దరు అనుకున్నారు ఆల్రెడీ మ్యారేజ్ చేసుకోవాలని, గుండెపోటు వచ్చింది, మనం ట్రీట్ చేసేసాం, ఆడవాళ్ళ పేరెంట్స్ వచ్చి మనకి సపరేట్ గా కలిసి ఇది కరెక్టేనా, వాడికి ఈయటం ఎంతవరకు కరెక్ట్ అనేది అడగటం జరుగుతుంది. సో ఇది చాలా మంచి ప్రశ్న. అందరికి అస్సలు గుండె పేషెంట్స్ కి ఏ విధంగా కూడా యంగ్స్టర్లో ఎస్పెషల్లీ వైవాహిక జీవితానికి అడ్డు రాదండి. ఎల్డర్లీ పీపుల్లో ఏ విధంగా అడ్డు వస్తుందంటే, ఇక్కడ గుండెలో జబ్బు ఉన్న వాళ్ళల్లో ఆ ఏవైతే మీకు హార్మోన్ ఇంద్రియాలు సెక్రెట్ చేసే ఏరియాస్ ఉన్నాయో దానికి వెళ్ళే సరఫరా చేసే రక్తనాళాల్లో కూడా బ్లాక్లు ఉండే అవకాశం ఉంటుంది వయసు మీరిన వాళ్ళల్లో. యంగ్స్టర్స్ లో ఇది ఉండదు యూజువల్ గా. సో అది లింక్ ఉంటుంది కాబట్టి కొంతమందిలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ ఉంటాయి, కానీ అవి అరుదు. సో హార్ట్ విషయానికి వస్తే, హార్ట్ కి దెబ్బతింటం వల్ల కానీ, హార్ట్ లో స్టెంట్ పెట్టడం వల్ల కానీ, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ, అంటే వైవాహిక జీవితం కానీ, సంసారం కానీ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు. దాన్ని మనసులో దృష్టిలో పెట్టుకోకూడదు. అండ్ ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ కి ఈ ప్రాబ్లమే ఉండదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది 25 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో హార్ట్ డిసీజెస్ని ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఎక్కువ అవుతున్నాయని హెల్త్ ఆఫ్ ది నేషన్ పేరుతో అపోలో రిలీజ్ చేసినటువంటి ఒక సర్వే తేల్చి చెప్పింది.
ఆరోగ్యం గురించి ఆలోచించే వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి, మినిమం వ్యాయామం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని డాక్టర్ రవికాంత్ గారు చెప్తున్నారు. అలానే యంగ్స్టర్స్లో ఒకవేళ హార్ట్ సంబంధమైనటువంటి సమస్యలు వస్తే వాళ్ళ వైవాహిక జీవితానికి కూడా ఎలాంటి డోకా ఉండదని ఆయన క్లారిటీ ఇస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.